విశ్వాసాన్ని పెంచుకోవడం ఎలా? దేవుని బిడ్డలైన మనమందరం నిత్యం ఎదుర్కొనే ఒక సవాలు విశ్వాసం. లోకంలో జీవిస్తున్నాం, ఎన్నో ఒడిదుడుకులు, సందేహాలు వస్తాయి. అయినా మన విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి, పెంచుకోవాలి. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలము కావడం అసాధ్యం. 1. బలహీనమైన విశ్వాసం ఉన్నవారికి లేదా లౌకిక జీవితం గడిపేవారికి మార్గం. కొంతమంది క్రైస్తవులు దేవుడు లేడని చెప్పరు, కాని వారి దైనందిన జీవితంలో దేవుడు లేనట్లే ప్రవర్తిస్తారు. ఉద్యోగం, డబ్బు, ఇల్లు, వాకిలి, బట్ట ఇవే వారి జీవితంలో ముఖ్యమైనవిగా మారిపోతాయి. దైవకార్యాల పట్ల వారికి శ్రద్ధ ఉండదు. ఇలాంటి పరిస్థితిలో ఉన్నవారు తమ విశ్వాసాన్ని మళ్లీ చురుకుగా మార్చుకోవాలి. ప్రార్థనతో మొదలుపెట్టండి. మనకు విశ్వాసం చాలినంత లేదని అనిపించినప్పుడు, ప్రభూ, మా విశ్వాసాన్ని పెంపొందించు అని శిష్యులు అడిగినట్లుగా మనం కూడా వినయంతో దేవుణ్ణి అడగాలి. విశ్వాసమనేది దేవుడిచ్చే వరం. దాన్ని పెంచమని, మన హృదయంలోని లౌకిక మనస్తత్వాన్ని తొలగించమని ప్రభువును అడగాలి. కేవలం అడగడమే కాదు, విశ్వాసంతో ప్రశాంతంగా కొంతసేపు కూర్చుని ప్రార్థన చేసుకోవడం మన అంతరంగంలో శాంతినిస్తుంది. దేవుని వాక్యం బైబిల్ చదవండి. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. దేవుని వాక్యాన్ని చదవడం, ధ్యానించటం ద్వారా దేవుని గురించి, ఆయన శక్తి గురించి లోతుగా అర్థమవుతుంది. బైబిలు, ఇతర భక్తి గ్రంథాలు మన భక్తిని, శ్రద్ధను పెంచుతాయి. దైవభక్తిని హేళన చేసే, నాస్తిక భావాలు ప్రబోధించే గ్రంథాలకు దూరంగా ఉండాలి. అనుమానాలను నివృత్తి చేసుకోండి. మనకు అన్ని వేదసత్యాలు అర్థం కాకపోవచ్చు. పరలోకం, మోక్షం, నరకం ఉన్నాయా, అసలు దేవుడు ఉన్నాడా అని ఒక్కోసారి మనసులో అనుమానాలు, శోధనలు రావచ్చు. ఇలాంటప్పుడు నిరాకరించకుండా, విశ్వాసాన్ని వదులుకోకుండా వినయంతో ప్రార్థించాలి. ప్రభూ, నేను నమ్ముతున్నాను, అయినా నాలో ఏమైనా అవిశ్వాసముంటే దాన్ని నీవే తొలగించు అని మొరపెట్టుకోవాలి. తెలిసిన పెద్దలను అడిగి లేదా దైవ సేవకులను అడిగి మన సందేహాలను నివృత్తి చేసుకోవాలి. 2. భక్తిగల క్రైస్తవులకు ఇంకా బలపడే మార్గం. దేవునిపై గాఢమైన నమ్మకం, భక్తి ఉన్నవారు కూడా తమ విశ్వాసాన్ని మరింత ప్రకాశవంతంగా పెంచుకోవచ్చు. క్రీస్తును అనుసరించండి. బైబిలు, ముఖ్యంగా సువార్తలు శ్రద్ధగా చదవాలి. క్రీస్తు బోధలను, ఆయన జీవిత విధానాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుని వాటిని మన జీవితంలో పాటించడానికి ప్రయత్నించాలి. క్రీస్తును ధ్యానించడం, ఆయన పట్ల భక్తి పెంచుకోవడం మన విశ్వాసాన్ని బలోపేతం చేస్తుంది. అన్నిటిలోనూ దేవుని సాన్నిధ్యాన్ని గుర్తించండి. సృష్టిలో మనం చూస్తున్న ప్రతి సృష్టివస్తువు, చెట్లు, పక్షులు, నక్షత్రాలు అన్నీ మమ్మల్ని మేము చేసుకోలేదు, దేవుడే మమ్మల్ని చేశాడు అని మనకు గుర్తుచేస్తాయి. సృష్టిని చూసి దేవుని గొప్పతనాన్ని గుర్తించాలి. తోటి మనుషుల్లో, తోటి నరులు భగవంతుని బిడ్డలు, ఆయన పోలికలో సృష్టించబడినవారు. ప్రతి ఒక్కరిలో దేవుని రూపాన్ని చూడడం గొప్ప భక్తి. జీవిత సంఘటనల్లో దేవుని అనుమతి లేకుండా ఈ లోకంలో ఏదీ జరగదు. మన తల వెంట్రుక కూడా ఆయనకు తెలియకుండా రాలదు. మన జీవితంలో జరిగే మంచి చెడ్డలన్నీ, కష్టాలు, సంతోషాలు చివరకు మన మేలుకే జరుగుతాయి. కనుక ఏ కష్టం వచ్చినా అది దేవుని హస్తం నుండి వచ్చిందని గుర్తించి ఆయనను ఇంకా అధికంగా నమ్మాలి. కష్టాలు అగ్నిబంగారాన్ని శుద్ధి చేసినట్లు మన విశ్వాసాన్ని పరీక్షిస్తాయి, మెరుగుపరుస్తాయి. శ్రమల వల్ల మన విశ్వాసం మెరుగెక్కుతుంది. విశ్వాసాన్ని ఆచరణలో చూపండి. మన ఆలోచనల్లో, మాటల్లో, చేతల్లో విశ్వాసాన్ని ప్రదర్శించాలి. ఆలోచనలు, మన తలంపులు క్రీస్తు సువిశేష సూక్తుల వల్ల ప్రభావితం కావాలి. మాటలు, మన మాటల్లో లౌకిక విలువలు కాక ఆధ్యాత్మిక విలువలు కనిపించాలి. చేతలు, మన పనులు క్రీస్తు పనులను పోలి ఉండాలి, పాపపు లోకపు పనులు కాకూడదు. ఈ విధంగా మన త్రికరణాలలోనూ విశ్వాసం ప్రదర్శితం కావాలి. ముగింపు. మనం నీతిమంతులమైతే మన విశ్వాసం వలన జీవిస్తాం. మన విశ్వాసం మన జీవితానికి పునాదిగా ఉండాలి. అంతేకాక మనం సాధించిన ఈ విశ్వాసాన్ని ఇతరులకు కూడా అందించాలి. మన మంచి పనులు, పుణ్యక్రియలు చూచి భక్తిని కోల్పోయినవారు కూడా దేవుని దగ్గరకు తిరిగి రావాలి. మన మృదువైన హెచ్చరికలను, మందలింపులను విని భక్తిలేనివారు సిగ్గుపడి ప్రభువు దగ్గరకు తిరిగివచ్చి ఆయనను పూజించాలి. విశ్వాసమనేది కేవలం ఒక నమ్మకం కాదు, అది దేవునితో మన అనుబంధం. ఈ అనుబంధాన్ని ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, ఆరాధన ద్వారా, సేవ ద్వారా నిరంతరం పెంపొందించుకుందాం. దేవుడు మన విశ్వాసాన్ని బలపరచుగాక. ఆమెన్.